కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతున్న స్వీట్ హౌస్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. సదాశివపేట బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ బాలాజీ దినేష్ కుమార్ స్వీట్ హౌస్ లో వారి లాభాల కోసం కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తున్నారని, స్వీట్ హౌస్ యాజమాన్యంపై జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారులు వెంటనే ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. స్మెల్ కూడా వస్తుంది. ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే ఇది ఉడకలేదు కాబట్టి ఇట్లా నైట్ కరెంట్ పోయింది, ఉడకలేదని చెప్పి సమాధానం చెప్తాం. అంటే ఉడకని ఖరాబ్ అయినవి కూడా ఈరోజు ప్రజలకు విక్రయించి వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబ్ చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తారు. ఈ విషయం పైన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి రేపు దీన్ని తనిఖీలు చేయాలి. ఇంకా ఈ షాప్లో ఏ విధంగా కల్తీ సంబంధించిన ఆహార వస్తువులు విక్రయిస్తారో దానిపైన కూడా దీనిపై యాక్షన్ తీసుకోవాలి. వెంటనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అధికారులు తనిఖీలు చేసి నిరంతరం తనిఖీలు చేసి ఈ యొక్క స్వీట్ హౌస్లు కానీ బేకరీలు కానీ యజమానులకు భయం ఉండాలి అధికారుల నుంచి అని చెప్పి మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి స్వీట్ హౌస్లకు లైసెన్స్ ఇచ్చే ఆహార కల్తీలను తనిఖీలు చేసి నిరంతరము ప్రజలకు నాణ్యమైన భోజనం అందే విధంగా చూడాలని చెప్పి జిల్లా మంత్రి సయానా జిల్లా మంత్రి చెప్పినా కానీ అధికారులు మాత్రం ఆఫీసులకు మాత్రం పరిమితమవుతారు తప్ప ఫీల్డ్ వర్క్ రావడం లేదు. అందుకనే ఎవరు రారు అనే ఒక ధీమాతో ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి నూనెలు కానీ అదేవిధంగా కల్తీ సంబంధించినటువంటి ఆహారాలను కానీ ఈరోజు ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోకపోతే మేము తీవ్రంగా ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.